తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు అక్కిదాస్ కిరణ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నేను సోషల్ ఆర్గనైజేషన్ ఒకటి రన్ చేస్తున్నామండి. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్. ఓకే అండి. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? గత ప్రభుత్వాలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి. ఎందుకనండి అసలు పేద ప్రజల పక్షాన చేస్తున్నారు పని అని మీరు అంటున్నారు. అసలు ఈయన వచ్చిన తర్వాత పేదలకు అసలు మంచే చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అది చాలా అబద్ధం అండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకున్నట్లయితే గత ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇప్పుడు ఏ విధంగా అందరికి చేకూరుతున్నాయి. ఒక చిన్న పథకం ఒకటి చూసుకోండి. మన పేదలకి అయినటువంటి అవ్వాతాతలకి పెన్షన్ అనేది ఉదయాన్నే వెళ్ళి వాలంటరీ వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఇస్తున్నారు. గతంలో అయితే ఎన్ని రోజులు పడిగాపులు పడాలి, వారి చుట్టూ తిరగాలి. అదేవిధంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం అనేది పేద ప్రజల పక్షాన ఉంటే వారి ఇంటికి వచ్చినప్పుడే అన్నీ కూడా సమకూరుతాయి అని చెప్పారు. ఆ విధంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని కూడా మేము ఘంటాపథంగా చెబుతున్నామండి. అసలు మీరేమో అంబేద్కర్ గారితో పోల్చారు. మరి ఆయన అంత గొప్పగా ఈయన ఏం చేయట్లేదు, ఈయన ఒక సైకో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, లోకేష్ గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి అని అంటున్నారు కదండి. అంటే ఏదో సామెత కూడా ఉంటాయి కదండి, లోకం అంతా చూసేవారికి పచ్చగా అది కనబడిద్దని. అదే వారికి ఆ విధంగా కనిపిద్దాం. కానీ ప్రజలంతా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని, అభినవ్ అంబేద్కర్ గారిని వర్ణిస్తున్నారండి. ఇది 100కి 100 నిజం. అసలు ఆయన బాటలో ఈయన నడుస్తున్నారండి సీఎం గారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా విద్య ద్వారానే ఏదైనా సాధించొద్దని చెప్పారండి. ఆ విధంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద విద్యార్థికి, పేద ప్రజలందరికీ ఇంగ్లీష్ విద్య అనేది ఏర్పాటు చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే నాడు నేడు స్కూల్ కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా పేదలకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. అది అంబేద్కర్ గారి ఆశయానికి అనుగుణంగానే జరుగుతుందండి. అసలు మీరేమో విద్య అన్నీ బాగా జరుగుతుందండి. అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పేసి అంటున్నారు కదండి. లేదండి, ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు ఎవరో చెప్తే కాదు, మనం మామూలుగా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, గతంలో వ్యవస్థ ఎలా ఉంది, ఒకసారి మనం ఉన్నటువంటి స్కూల్ని పరిశీలిస్తే కూడా తెలిసిద్దండి. అంటే మనం ఎవరో చెప్పింది కాదు, మనం కళ్ళతో చూస్తే అది నిజమని తెలిసిపోయింది. మరి అంతేకాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీలు, గోండాలు ఎక్కువైపోయారు అసలు అని చెప్పేసి అని అంటున్నారు కదండి. ఏదేమైనప్పటికండి ఇప్పుడు ఒకళ్ళ మీద బురద జల్లాలంటే ఎన్ని రకాలుగానే బురద జల్లవచ్చు. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం, శాంతి భద్రతలు చాలా చక్కగా ఉండే, ఎటువంటి శాంతి భద్రత విఘాతం లేదు. ఇది మేము కరెక్ట్గానే చెప్తున్నామండి. మరి అంతేకాకుండా మరి బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమండి? అంటే గతంలో చంద్రబాబు గారు చెప్పినట్టుగా బీసీలకి నేను ఏదో ఉన్నానని చెప్తే అదేంటంటే వాళ్ళు అప్పుడు పనిముట్ల వరకు ఇచ్చారు కానివ్వండి, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీలు కాదు, వాళ్ళు వెన్నుముక అని చెప్పి కూడా నిరూపించారండి. బీసీలు వెన్నుముకలు అని చెప్పి తెలియపరిచారు. అదేవిధంగా కూడా బీసీల కొరకు కూడా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలు చాలా అండదండలుగా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి సంక్షేమం పేరుతోటి సంక్షేమ పథకాలే ఇస్తున్నారు కానీ ఒక కంపెనీ తీసుకురావట్లేదు, యువతకు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టుకున్నారండి. ఇప్పుడున్నటువంటి పీరియడ్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాబోయే కాలంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ అవసరాలు అవి కూడా తీరుస్తారు. అది కొంత అది అభివృద్ధి జరగలేదని కొంతవరకు అది మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే వారు ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ ప్రకారం వెళ్తున్నారు. ఇప్పుడైతే మాత్రం 100కి 100% సంక్షేమం మీదే అతను ఫోకస్ అంతా పెట్టారు. మరి యువతకు ఉద్యోగాలు లేవు మరి ఈ ప్రభుత్వంలో. మరి బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. అది ఎటువంటి జరగలేదు. అప్పుడు కూడా బాబు వస్తే జాబ్ వచ్చింది అన్నారు. ఎక్కడిచ్చారండి గత ప్రభుత్వంలో? అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా 1,00,000కు పైగా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, వాలంటరీ వ్యవస్థ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు కూడా వారు ఉద్యోగ అవకాశాలు కల్పించారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే.
అసలు మరి మీరు ఉద్యోగాలు ఇచ్చారని అంటున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదని మీరు అంటున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదండీ చంద్రబాబు నాయుడు గారు. అంటే వారు పేరుగా చెబుతున్నారా అండి? ఇప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్న ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చూపిమనండి. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంతమంది ఇచ్చారో మనం గణాంకాలు పరిశీలిస్తే తెలిసిపోయిద్ది కదా, మాటల్లో కాదు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఇక్కడ లోకల్ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని 24 గంటలు శ్రమిస్తూ అందరికీ అందుబాటులో ఉండు వారు. అందుకే అతన్ని లోకల్ శివకుమార్ గారు అంటున్నారని అందరూ. మరి గత ఎమ్మెల్యే గారితో పోల్చుకుంటే గతంలో అసలు ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా చేస్తున్నారండి? తెనాలిలో ఎలాంటి అంటే మంచిగా ఏం చేశారు అసలు తెనాలికి అభివృద్ధికి? తెనాలి పట్టణంలో మన మున్సిపల్ పరిధిలో కానివ్వండి, నియోజకవర్గ పరిధిలో కానీ ఇప్పటికీ ఎన్నో 1800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సుమారుగా. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోవటానికి ముందుగా తెనాలి స్టార్టింగ్లోనే తెనాలి బండ్ అని ఒకటి నిర్మిస్తున్నారు, అది త్వరలోనే కూడా ప్రారంభిస్తారు. ఇంకా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, ఇంకా చాలా రకాలుగా తెనాలిని అభివృద్ధి పదంలో నడిపిస్తాంలో అన్నాపతిని శివకుమార్ గారు ముందడుగులోనే ఉన్నారు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ 5 ఏళ్లలో ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేశారండి? అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నిరంతరం మనిషికి అవసరమయ్యేది రకరకాలుగా ఉంటాయండి. దానిలో భాగంగా రోడ్లు కానివ్వండి, లేకపోతే కాలువలు కానివ్వండి, కొన్ని మెయిన్గా అభివృద్ధి చేయాలంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు చేశారు, రాబోయే కాలంలో కూడా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం.